ఎనివే సూపర్ హిట్స్ నెంబర్ 1 యువర్ లవ్లీ వాయిస్ విత్ మై నేమ్ ఆర్జే సోము గాడి వాయిస్తో మీ ముందుకు వచ్చాను అనమాట. ఏంటంటే చాలా విషయాలు ఏమేమో చర్చించుకోవాలని అనుకుంటాం. ఎందుకు ఏమో అసలు గుర్తుకే రావు అనమాట. అప్పుడప్పుడు ఫ్రీగా ఉన్నప్పుడు అరే ఆ పని చేయాలి, ఈ పని చేయాలి, అలా నవ్వియాలి, ఇలా నవ్వాలి అని చెప్పేసి ఎన్నో అనుకుంటాం. కానీ ఆన్ స్క్రీన్ మీదకి వచ్చేసరికి ఫ్లాష్ బ్యాక్స్ గోవింద ఒక్క మెమరీ గుర్తుకుండదు కదా. ఎందుకంటూ ఎవడో దొంగతనం చేస్తురబ్బా నా మెమొరీని. అక్కడ షురు చేసింటాడు ఆయన ఈడెక్కడ గోలరా బాబు వీడెక్కడోడ్రా బాబు అని చెప్పేసి అనుకున్నారు కదా. ఎనివే మీకోసం అయితే అప్డేట్ చెప్పాలని అనుకుంటున్నాను. అది ఏంటంటే కాంగ్రెస్ ఎమ్మెల్సీ నాయకుడు అయినటువంటి చింతపండు నవీన్ అలియాస్ తీన్మార్ మల్లన్న గారు కాంగ్రెస్ ప్రభుత్వం ఒక కార్యక్రమాన్ని చేపట్టబోతుంది కదా. ఇది కులగణన అనేటువంటి ఒక కార్యక్రమాన్ని ప్రతిష్ఠించబోతుంది అనమాట. అయితే ఆ కులగణన ఫామ్ని తీన్మార్ మల్లన్న గారు కాల్ చేయడం జరిగిందనమాట. సో దీనిపై ఫైర్ అయినటువంటి చాలా మంది ఈ మంత్రి సీతక్క అయితేనేమి ఇంకా కాంగ్రెస్ ప్రతినిధులు మంత్రులు వీళ్ళందరూ కూడా చాలా సీరియస్ అయ్యారనమాట. ఎందుకు ఇలా చేస్తున్నారు, ఇది కరెక్ట్ కాదు, ఎందుకంటే ఇది ఒక పార్టీకి సంబంధించినటువంటి ఒక క్రమశిక్షణకు విరుద్ధంగా ఇలా ప్రవర్తించడం కరెక్ట్ కాదు. సో చర్య తీసుకోవాలని చెప్పేసి కూడా అతనికి తీన్మార్ మల్లన్నకి నోటీసులు ఇచ్చినట్టుగా తెలుస్తూ ఉంది. ముందు వాట్ విల్ హ్యాపెన్ అనేది వీఆర్ గోయింగ్ టు లుకింగ్ అంతే అనమాట. సో తర్వాత దీని పరిణామాలు ఎలా ఉంటాయి ఏంటనేది వెయిట్ అండ్ సీ చూడాలన్నమాట. అవును, మీ అందరికీ సూటి ప్రశ్న, పక్కోడు బాధలో ఉన్నప్పుడు ఏం చేయాలి, మీరైతే ఏం చేస్తారు చెప్పండి. నేనైతేనా పోయి మందు బాబులం అరే మామ 2 పెగ్గుల వేసి అని చెప్పేసి ఒక బీర్ బాటిల్ ఇచ్చి పడేస్తాను అనమాట. అంతే కదా. మరే బాధలో ఉన్నప్పుడు నేనైతే బాధ మర్చిపోనీకే వేసేస్తాను అనమాట. మీరేం చేస్తారు ఒకసారి మీ కామెంట్ బాక్స్లో రాయండి. అంటే ఏదో ఫన్ కోసం అంటున్నాను, బట్ నిజంగా ఎదుటి వారి బాధలో ఉన్నప్పుడు మనం వెళ్ళి కొంచెం ధైర్యం చెప్పాలన్నమాట. అరే నాన్న చిట్టి కన్నా బాధపడకురా, ఇది ఓవర్ యాక్షన్, మరి ఇదే అంటారనమాట. సో అందుకే ఒకవేళ బాధలో ఉన్నట్టయితే అతను ఓదార్చి ధైర్యం చెప్పేటువంటి ప్రయత్నం చేయాలి. అంతేగాని బాగైంది బాగా సంబరం అని చెప్పేసి సంకలు గుద్దుకున్నాం అనుకో, రేపు నీకు ఉంటుంది అదే బాధ. ఎందుకంటే ప్రతి ఒక్కరికి కష్టాలు ఎన్నో వస్తూ ఉంటాయి అనమాట లైఫ్లో. అలా అని చెప్పేసి మనం బాధల్లో ఉన్నప్పుడు ఉంటే వాడే ఉన్నాడని చెప్పేసి వదిలేయకండి, ఓకేనా. మీకు తోచినటువంటి ఒక చిన్న మాట సహాయమే కదా చేస్తే బాగుంటుంది కదా. ఎనివే థ్యాంక్ యూ సో మచ్ మీ లిజనర్స్ అందరికి. ఇలాంటి అప్డేట్స్ మీకోసం మీ సోము గాడి వాయిస్తో మరొక అప్డేట్స్తో మీ ముందుకు రాబోతున్నాను. అందరికీ సెలవు, నమస్తే, టాటా, బాయ్, లవ్ యూ.